తాను నిస్వార్థంగా పేద బడుగు వర్గాల ప్రజల కోసం సామాజిక ఉచిత సేవలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఒక దినపత్రికలో ప్రచురించిన తప్పుడు ఆరోపణలపై టీమ్ లడ్డూ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ గఫూర్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మా సంస్థ టీమ్ లడ్డూ వెల్ఫేర్ సొసైటీ సామాజిక సేవ కోసం సేకరించిన నిధులు దుర్వినియోగం చేసి అవినీతి కార్యకలాపాలకు ఎమ్మెల్యే ఎంపీకి నిధులు మళ్లించారనే తప్పుడు ఆరోపణలు ఒక పత్రిక ప్రచురించిన నేపథ్యంలో తప్పుడు ఆరోపణలపై ఖండన తెలియజేస్తున్నామన్నారు. ఈ నెల 13వ తేదీన యథేచ్ఛగా అక్రమ దందా పేరిట తప్పుడు వార్త రాశారని, ప్రతి నెల తాను 500 మంది పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంతేకాకుండా అనాథ మృతదేహాలకు ఉచిత అంత్యక్రియలు, వైద్య సేవలు, అంబులెన్స్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వేసవిలో మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. అన్న వస్త్ర దానాలు చేస్తున్నామన్నారు. నిరుపేద యువతి పెళ్లిళ్లకు సాయం చేస్తున్నామన్నారు. హిందువులకు కూడా సేవలు అందిస్తున్నామన్నారు. సాక్షి పేపర్లోని ఒక ఇది చేశారు సార్, కామన్ ఆర్టికల్ వేశారు. ఇలాగ టీం లడ్డు అనేది డబ్బులు జనం దగ్గర తీసుకొని పనులు చేస్తుందని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంపీ పేరు చెప్పి లడ్డు టీం వారు దండుతున్నారని చెప్పి, సార్ ప్రజలందరూ ఇక్కడే ఉన్నారు, వీళ్ళందరూ కూడా నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు అవసరం లేదు, మేము అలాంటి పనులు కూడా చేయము. ఏదైనా చేస్తే ఒక సోషల్ వర్క్ చేస్తుంటాం సార్ మేము, అంతేగాని ఎవరైనా పోర్ పీపుల్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మేము. మాది ఒకే ఒక టీం లడ్డు అనేది ఏంటంటే మేము సోషల్ వర్క్ చేస్తామట. ఎవరైనా పేదవాళ్ళకి సాయం చేయడం, ఎవరైనా చనిపోతే వాళ్ళకి సాయం చేయడం, ఎవరైనా హాస్పిటల్స్ ఉంటే వాళ్ళకి సాయం చేయడం, అన్నోన్ బాడీస్ అన్క్లెయిమ్ బాడీస్ ఉంటే మనకు స్టేషన్ వాళ్ళు ఫోన్ చేసి పిలిస్తే వాళ్ళకి వెళ్ళి మేము చాలా మంది దగ్గర తీసుకొని వెళ్ళడం, ఎవరైనా కేజెస్లో బ్లడ్ కావాలంటే రోటరీ క్లబ్కి వెళ్ళి మేము బ్లడ్ డొనేట్ చేయడం, ఈయనన్నీ ఎన్నో సేవలు చేస్తాం సార్. ఆ సేవలు చూడకుండా కొంతమంది ఏమో మా మీద బురద జల్లి మా ఒక్క టీం, మా ఒక్క సొసైటీ వెల్ఫేర్ సొసైటీ పేరు పాడి చేయడానికి ఇలాగ 13th పేపర్ సాక్షిలో ఇలాగ వీళ్ళు బురద జల్లడానికి చూశారు సార్. మేము ఎవరి దగ్గర మాకు ఒక్క డబ్బు మీద ఎవరి డబ్బు మీద మనకు ఆశ లేదు. మేము ఎవరు కూడా ఆ పనులు చెయ్యం కూడా. నేను ఎందుకంటే సార్ ఆల్రెడీ వర్క్డ్ ఇన్ అబ్రాడ్ 30 years సార్. అక్కడ నేను 30 years నుంచి సోషల్ వర్క్ చేస్తున్నాను. కానీ మన చాలామంది సోదరులు ఏం చెప్పారంటే, లడ్డు గారు మీరు ఎన్నో సేవలు చేసుకొని వస్తున్నారు, ఈ రోజుల్లో ఒక్క నోట్లో ముద్ద పెట్టి ఫోటో తీసుకుంటున్నారు, మీరు ఎన్నో రూపాయలు ఎన్నో వేలు మీరు ఖర్చు పెడుతున్నారు జనంకి, మీరెందుకు సార్ ఒక సొసైటీ ఓపెన్ చేసి మీరు ఒక సొసైటీ ఓపెన్ చేస్తే పని చాలా బాగుంటుంది, మీకు పేరు వస్తుందని చెప్తే నేను ఈ ఒక ఫీల్డ్లో దిగాను సార్. 4 months నేను ఆల్రెడీ 4 years నుంచి మీడియాలోని మన ఫేస్బుక్లో డైరెక్ట్ వేస్తూ ఉంటాను. రీసెంట్లీ కూడా మేము 4 months అవుతుంది టీం లడ్డు వెల్ఫేర్ సొసైటీ ఓపెన్ చేసి ఇలాగ మా మీదేమో వీళ్ళు బ్లేమ్ చేసి ఇలాగ సాక్షి పేపర్లు ఇచ్చి మా ఒక్క టీం పేరుని పాడు చేయడానికి వీరు చూశారు సార్. అంతే సార్. నేను మీడియా వాళ్ళని దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీకు హ్యాండ్స్ ఫోల్డ్ చేసి రిక్వెస్ట్ చేస్తుంది, ఈ ఒక్క వీడియోని మీరు వైరల్ చేసి నా ఒక్క మర్యాద వీళ్ళు ఎలాగే తీసారో మీ ఆ మర్యాద కంటే డబల్ నాకు ఇప్పిస్తారని మీ మీడియా వాళ్ళందరినీ నేను కోరుతున్నాను. జై హింద్ అండ్ జై భారత్ సార్. నా పేరు అబ్దుల్ గఫూర్ లడ్డు సార్. నా ఒక్క కన్ను హిందూ అయితే రైట్